మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖకు కాంగ్రెస్ సర్కారు స్పందించింది. నేటి నుండి మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సిద్ధమైంది. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీళ్లు లేక వెలవెలబోతున్న జిల్లాలోని రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవాలని 2 రోజుల క్రితం హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖ అందిందంటూ హరీష్ రావుకి స్పష్టం చేశారు. ఇవాళ మిడ్ మానేరు నుంచి రిజర్వాయర్లకు నీరు విడుదలవుతున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖకు కాంగ్రెస్ సర్కారు స్పందించింది. నేటి నుండి మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సిద్ధమైంది. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీళ్లు లేక వెలవెలబోతున్న జిల్లాలోని రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవాలని 2 రోజుల క్రితం హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖ అందిందంటూ హరీష్ రావుకి స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, గుడ్ మార్నింగ్. ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే ఈ మెదక్ జిల్లాలో ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ రిజర్వాయర్లో ఈ రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, అంతగిరి అన్నపూర్ణ బ్యారేజీల్లో మొత్తం కూడా నీటి నిల్వ లేకుండా అయింది. ఆ నీటిని నింపాలని చెప్పేసి ఏదైతే ఈ వర్షాకాలంలో వర్షంలు సకాలమైన టైంలో వర్షం కురవక ఈ రిజర్వాయర్లలో నీటి నిల్వ లేకుండా ఉండడంతో ఎండిపోవడంతో ఈ మాజీ మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖ పైన ప్రతిస్పందించి ఈ నీటిని ఈ రోజు విడుదల చేస్తామని చెప్పేసి రాహుల్ బొజ్జా గారు, నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారి నుంచి కూడా వీళ్ళకి సమాచారం వచ్చింది. ఈ రోజు నీటి విడుదల చేయనున్నారు. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ.